మేడారం సమ్మక్క సారళమ్మ మహాజాతర ఇవాల్టి నుంచి మొదలవుతుంది. దీంతో జనమంతా వనం బాట పట్టారు. వనదేవతలను కొలుచుకునేందుకు మేడారం బయలుదేరారు. అక్కడికి వెళ్లే దారులన్నీ కిక్కిరిసిపోయాయి. ఎడ్ల బండ్లు, బైకులు, కార్లు, ట్రాక్టర్లు ఇట్లా తీరొక్క బండ్లలో తరలివస్తున్న భక్తులతో దారులన్నీ సందడిగా మారాయి. ఏషియాలోని అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారంలో తొలి ఘట్టం ఆవిష్కృతం కానుంది. 4 రోజుల ప్రధాన జాతర ఇవాళ షురూ కానుంది. సాయంత్రం సమ్మక్క బిడ్డ సారళమ్మ కన్నెపల్లి నుంచి మేడారం గద్దెపైకి చేరనుంది. పునుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజు కూడా గద్దెల మీదకి చేరగానే జాతర స్టార్ట్ అవుతుంది. ఇక సాంప్రదాయ పూజల అనంతరం మంగళవారం పునుగొండ్ల నుంచి పగిడిద్దరాజు మేడారం వైపు బయలుదేరారు. రాత్రి గద్దెపైకి రానున్నారు సారళమ్మ. భక్తులు పట్టే వరం కొలుపుల మధ్య గద్దెపైకి చేరనుంది. దీనికి ముందు వడ్డెలి జాతర నుంచి 2.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కన్నెపల్లిలోని సారళమ్మ గుడి దగ్గర ఆదివాసీ సాంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహిస్తారు. ఆపై ప్రధాన పూజారి కాక సారయ్య వెదురు బుట్టలో పసుపు కుంకుమ భరణితో కూడిన అమ్మవారి ప్రతిరూపంతో కాలినడకన భక్తుల జేజేల మధ్య మేడారానికి బయలుదేరతారు. పిల్లలు కలగని మహిళలు సారక్కను వరాల తల్లిగా భావిస్తారు. ఈ క్రమంలో సారక్కను కన్నెపల్లి నుంచి మేడారానికి తీసుకొచ్చే దారి పొడవన భక్తులు రోడ్డుపై పడుకొని వరం పడతారు. జంపన్న వాగు మీదుగా వచ్చే క్రమంలో అక్కడ పూజలు నిర్వహించాకే వాగు దాటుతారు. తర్వాత పూజారులు బృందం మేడారంలోని సమ్మక్క గుడి వద్దకు చేరుకున్నాక సమ్మక్క పగిడిద్దరాజుల పెండ్లి తంతు జరుగుతుంది. ఆపై సారళమ్మను జాతరలోని ప్రధాన గద్దెపై కొలువు తీరుస్తారు. ఇక బుధవారం మధ్యాహ్నం వరకు పగిడిద్దరాజు, గోవిందరాజు సైతం గద్దెల మీదకు చేరుకుంటారు. సారళమ్మ తల్లి రాత్రి 11 గంటల తర్వాత గద్దెను చేరుతుంది. రైటిక మేడారం నుంచి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీధర్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీధర్, భక్తుల రద్దీ ఎలా కొనసాగుతుంది? మేడారం జాతరలో పడిగిద్దరాజు ప్రయాణం ప్రారంభమైంది. నిన్న సాయంత్రం నుంచి ఈ పడిగిద్దరాజును ప్రత్యేక పూజల అనంతరం అయితే మేడారం తీసుకొస్తున్నారు. మేడారం తీసుకొచ్చే క్రమంలో ఈ పస్రా గ్రామం వద్ద ఇక్కడ అయితే పూజల కోసం ఆపిన పరిస్థితి. మొత్తం ఈ పూజలు ఎట్లా జరుగుతాయి, పడిగిద్దరాజు ప్రయాణం ఎట్లా కొనసాగుతుంది అనేది పూజారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీ పేరు చెప్పండి. పూజ ఎట్లా? నా పేరు పురుషోత్తం అండి, పగిడిద్దరాజు ప్రధాన పూజారండి. పునుగోల నుంచి బయలుదేరి వస్తున్నాము. ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర అయినటువంటి సమ్మక్క సారళమ్మ మహాజాతర ఘట్టం అనేది నిన్న స్టార్ట్ అయిందండి. పగిడిద్దరాజు పెళ్లి కొడుగా ముస్తాబాయి పునుగోల నుంచి బయలుదేరి కాలినడకన ఒక 70-80 కిలోమీటర్ల మేర
మేడారానికి బయలుదేరుతాడండి. ఆ ఘట్టం అనేది నిన్న పూజా కార్యక్రమాలన్నీ మేము ముగించుకొని సీక్రెట్ పూజా విధానం మా తాతలు ముత్తాతలు అయితే ఏ విధంగా అయితే పూజా విధానం చేసిండ్రో అదే విధంగా మేము చేసుకుంటూ కాలినడకన అరికాలకు ముళ్ళు నాటకుండా మేము ప్రయాణం అనేది సాగించడం జరిగిందండి. వచ్చే క్రమంలో లక్ష్మీపురంలో మేము బస చేయడం జరిగింది. మా పాలి వాళ్ళ దగ్గర పడుకొని మళ్ళీ ఎర్లీ పొద్దుగాలనే మనం ఇప్పుడు ఇక్కడికి రావడం జరిగిందండి. మేము ఇప్పుడు బయలుదేరితే మేము సాయంత్రం 4-5 గంటలకు మనం జంపన్న వాక్కు చేరుకుంటామండి. అక్కడికి పైడిద్దరాజు ముందు బయలుదేరినాక అక్కడ చేరుకున్నాక మన బిడ్డ సార్లమ్మ కన్నెపల్లి నుంచి రావడం జరుగుతుంది. అదేవిధంగా తమ్ముడు పైడిద్దరాజు యొక్క తమ్ముడు గోవిందరాజు కొండాయి నుంచి రావడం జరుగుతుంది. ముగ్గురు దేవతల యొక్క కలయిక అనేది జంపన్న వాగు ఒడ్డున జరుగుతుందండి. ఆ జంపన్న వాగును దర్శించుకొని తల స్నానాలు ఆచరించి అక్కడి నుంచి మనము మేడారము బయలుదేరడం జరుగుతుందండి. మేడారము మనము రాత్రి 8 గంటలకు గర్భగుడికి చేరుకోవడం జరుగుతుందండి. గర్భగుడికి వెళ్ళినాక అక్కడ సార్లమ్మ పైడిద్దరాజు గోవిందరాజు ముగ్గురు దేవతల యొక్క కలయిక జరిగిన తర్వాత అక్కడ సీక్రెట్ పూజా విధానం అంటే ఆదివాసీ పూజా విధానం ఆ తాతల నుంచి ఎట్లా చేసుకొచ్చిండ్రో ఆ విధానం అనేది మేము ఎదురిల్లా అనేది గుడి మెలగడం అనేది ఇట్లా మా కార్యక్రమాలని అక్కడ ముగించుకొని ఈ ముగ్గురు దేవతలను మళ్ళీ గద్దెల మీదకి చేర్చడం జరుగుతుందండి. రాత్రి 12-11 అట్లా టైం అవుతుందండి. ఈరోజు రాత్రి 12 గంటల వరకు గద్దెలకి 12 గంటలకు మన ముగ్గురు అమ్మవార్లు సమ్మక్క అయితేనేమి సార్లమ్మ అయితేనేమి గోవిందరాజు అయితేనేమి పైడిద్దరాజు అయితేనండి ఈ ముగ్గురు దేవతలను పైడిద్దరాజును ఎదుర్కోవడానికి గోవిందరాజు అయితేనేమి సార్లమ్మ బిడ్డ సార్లమ్మ అయితుంది పైడిద్దరాజుకు ఎదుర్కోలు పెట్టి అక్కడ లోపల పూజా విధానం అనేది ఉంటుందండి. మరుసటి రోజు గురువారం రోజు అమ్మవారు చిలకలగుట్ట నుంచి రావడం జరుగుతుంది. అమ్మవారు వచ్చినాక పైడిద్దరాజుకు ఆ అమ్మవారికి మా ఆదివాసీ సాంప్రదాయ ప్రకారంగా పెళ్లి చేయడం జరుగుతుంది. అంటే 11-12 గంటల టైంలో మనము పెట్టిన ముహూర్తం ప్రకారంగా స్వామివారి పైడిద్దరాజుకును అమ్మవారికి పెళ్లి చేయడం జరుగుతుందండి. మళ్ళీ మరుసటి రోజు మొక్కులు యథావిధిగా మొక్కులు జరుగుతూ ఉంటాయి. అంటే దారి పొడుగున ఎట్లాంటి స్వాగతం ఉంటుంది? సాయంత్రానికి ఆ జనంలోకి వెళ్ళినప్పుడు ఎట్లాంటి పరిస్థితి? జనంలోకి వెళ్ళినప్పుడు అంటే అండి మాకు ఇక్కడ లక్ష్మీపురం నుంచి జనం తాకిడి ఎక్కువనే ఉంటుంది. అంటే వాళ్ళు నమ్మిన విశ్వాసం అండి. తరతరాల నుంచి వాళ్ళ గిట్ట మేము ఇదే వెళ్ళే బాట ఇదేనండి. వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి కొలుసుకుంటే అయితే ఎట్లా వస్తున్నారు. ఇది మా దేవత సమ్మక్క సార్లమ్మ పైడిద్దరాజు అని అంటే మా దేవత మా ఇంటి దేవత అన్నట్టుగానే వాళ్ళు గిట్ట సంతోషంగా సంబరంగా ఈ ఖాళీ తోవ మేము ఎట్లయితే నడుస్తున్నామో పోయే బాట ఎంబట్టి వాళ్ళు సంతోషంగా సంబరంగా మమ్మల్ని ఎదుర్కొంటూ నీలారబోస్తూ మమ్మల్ని మంచిగా మేడారం సాగనంపడం అనేది మాకు సంతోషమేనండి. వాళ్ళకు మంచి జరుగుతుంది, మాకు సంతోషం అనిపిస్తుంది. మొత్తం ఎంతమంది పూజారులు వెంబట నడుస్తుంటారు పడిగిద్దరాజు? దాదాపు 100-150 మంది ప్రయాణం అనేది మనం గద్దెలకు చేరుకునే వరకు 150 మంది వరకు అయితే మనం ఉంటామండి. ఇక్కడి నుంచి అయితే వేలాదిగా మీరు చూస్తున్నారు ఇప్పుడు ఇంతమంది వేలాది మందిగా మనకు ఆ పసర దాటే వరకు మనకు చాలా ప్రొటెక్షన్ పోలీస్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఇటు మనం జనం ఉండడం జరుగుతుందండి. మనకు దాదాపు గద్దెలకు చేరుకునే వరకు అయితే 150 మంది మనం. పడిగిద్దరాజుతో పాటు 2 జెండాలు అంటే వాటి విశిష్టత అది పైడిద్దరాజు మేము అంటామండి. మా పాలి వాళ్ళకి సంబంధించింది అది. వాళ్ళు మేము కలిసి తోడుదమ్ముల తిరిగా మేము వెళ్తాం. అంటే ఒక అన్న వెళ్తే అన్నకి ఎట్లా తమ్ముళ్ళం మన ఇద్దరం ఎట్లా అయితే సపోర్ట్ ఉంటామో అదేవిధంగా తోడుదమ్ముళ్ళగా మేము ఆ నడుస్తుంది మా తాతల నుంచి అయితే ఎట్లా వెళ్తున్నామో అదేవిధంగా తోడుదమ్ముల తిరిగా మేము వెళ్ళడం జరుగుతుంది. ఇది పడిగిద్దరాజు ప్రయాణం ప్రారంభమైంది. నిన్న పొనగండ్ల నుంచి ప్రారంభమై లక్ష్మాపురం పసరాలో ప్రస్తుతం పసరాకు చేరుకుంది. పసరాలో ఇక్కడ అయితే భక్తులను వాళ్ళందరినీ కూడా అంటే దారి పొడుగున భక్తులు స్వాగతం పలుకుతున్నారు. మంగళారతులు ఇవ్వడం కావచ్చు, ఆ పాదాలపై నీళ్లు జల్లుతూ కూడా వారిని పడిగిద్దరాజుకు స్వాగతం పలుకుతున్నారు. ప్రస్తుతం అయితే పసరాలో కొద్దిసేపు విరామం ఇచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ బయలుదేరి అర్ధరాత్రి వరకు అక్కడికి చేరుకుంటున్నారు. సో నిన్న పొనగండ్లలో కళ్యాణం అంటే అయితే పెళ్లి కొడుకు కోసం సిద్ధం చేసిన పడిగిద్దరాజు రూపాన్ని వాళ్ళు తరలిస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు ఈ పడిగిద్దరాజు మొత్తం ప్రయాణం మొత్తం కూడా దారి పొడుగున వేలాది మంది కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ స్వాగతం పలుకుతున్నారు. ఈ పడిగిద్దరాజు స్వాగతం పలికే క్రమంలో దాదాపు వేలాది మంది వారికి మంగళహారతులతో ఇటు స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ అర్ధరాత్రి వరకు కూడా అంటే ఇక్కడ ఈ దారి పొడుగున కూడా ఉన్న గ్రామాలకు ఆనవాయితీగా వస్తున్నటువంటి ఒక ఆచారంగా కూడా నిలుస్తోంది. సో ఈ వంశపారంపర్యంగా ఉన్న పూజారులతో పాటు ఇక్కడ దారి పొడుగున ఉన్న గ్రామాల్లో కూడా ఎవరికి వారు అంటే తరాలుగా వారికి స్వాగతం పలికే విధానంలో కావచ్చు, పూజలు చేయడంలో కావచ్చు, మేడారం జాతరకు వెళ్లేందుకు సిద్ధమయ్యే క్రమంలో పడిగిద్దరాజును స్వాగతం పలికిన తర్వాతనే వారు జాతరకు సిద్ధమవుతున్నారు. చాలామంది ఇక్కడికి వచ్చి ఇక్కడ అయితే మహిళలు కావచ్చు వీళ్ళందరూ కూడా పడిగిద్దరాజుకు స్వాగతం పలుకుతున్నారు. చెప్పండి అమ్మ, మీ పేరేం? లక్ష్మి అండి. ఎట్లా అంటే పడిగిద్దరాజు స్వాగతం పలుకుతున్నారు? ఎట్లా? బాగా సంతోషంగా ఉంది మాకు. ఇప్పుడు 4 ఏళ్ల నుంచి బాగా చేస్తున్నాం. ఇట్లాగే టిఫిన్స్ అవి పెట్టడం చాలా ఆనందంగా ఉంది.
చాలామంది భక్తులు ఇక్కడ కొబ్బరికాయలు కొట్టడం కావచ్చు, వాటిని అంటే పడిగిద్దరాజుకు మేడారం జాతరకు తీసుకువెళ్ళే క్రమంలో ఇక్కడ ఈ స్వాగతం పలుకుతున్నారు. ఇక్కడికి వచ్చిన భక్తుల్లో కావచ్చు, ఇక్కడ మొత్తం జాతరకు తరలించే క్రమంలో వాళ్ళకు ఒక ఆచారంగా కూడా మారింది. ఇక్కడ అన్ని తెగల వారు కావచ్చు, అంటే వివిధ గిరిజన నేతలు కూడా చాలామంది ఇక్కడికి వచ్చి ఆ పడిగిద్దరాజును దర్శనం చేసుకోవడం, గద్దెలకు ముందు అంటే మేడారం జాతరకు వెళ్ళడానికి ముందే తమ ఊరు గుండా వెళ్ళడం పట్ల వాళ్ళ సంతోషం వ్యక్తం ఇక్కడ భక్తితో అయితే వివిధ రకాల పూజలు చేస్తున్నారు. చెప్పండి అమ్మా, ఏం పేరమ్మా నీ పేరు? శోభారాణి. అంటే పడిగిద్దరాజుకు ప్రతి ఏటా ఇట్లా మీరు స్వాగతం పలుకుంటారు, ఏమేమి చేస్తుంటావు? పసుపు కుంకుమ నీళ్ళతోటి వచ్చి అందరం ఇట్లా దర్శనం చేసుకుంటాం. ఇట్లా పడుకుంటే ఏమన్నా ఉన్నా చేసినా పోతుందని ఒక నమ్మకం మాకు. మా ఊరి నుంచి పోతాడని మేము ఎదురొస్తాం. అంటే గద్దెల మీదకి పోయిన తర్వాత అందరు దర్శనం చేసుకుంటారు, కానీ మీ ఊరు నుంచి ముందు నుంచే పోతుండే కదా, మాకు సంతోషం అనిపిస్తుంది. మాకు ఈ దేవుడు మా ఏరియా నుంచి పోతాడు కాబట్టి మాకు ఒక సంతోషమైన ఇది అనిపిస్తూ ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది మాకు ఈ అవకాశం. పోతారా మరి? పోతాం గురువారం రోజు పోతాం, తల్లి వచ్చే రోజు పోతాం. గురువారం 2 అమ్మలు ఉంటారని ఆ రోజు పోతాం. ఇది మేడారం మహా జాతరలో ప్రధాన ఘట్టం అని చెప్పొచ్చు. ముందుగా పడిగిద్దరాజు ప్రయాణం తర్వాత గ్రామస్తులంతా కూడా అయితే గద్దెలు నెక్కే ముందే తమ గ్రామాల గుండా పడిగిద్దరాజు ప్రయాణం చేస్తున్న పట్ల సంతోషం వ్యక్తిస్తూ భక్తితో స్వాగతం పలుకుతున్నారు, పూజలు చేస్తున్నారు. ఆ పడిగిద్దరాజును పట్టుకొని వెళ్తున్నటువంటి పూజారుల ముందు పడుకొని ఉంటే వారిపైన దాటుతూ వెళ్తే తమకంతా మంచి జరుగుతుందని ఇక్కడ స్థానికుల నమ్మిక. అట్లా పడిగిద్దరాజు ప్రయాణం ఈరోజు సాయంత్రానికి జంపన్నవాగు చేరుకొని అర్ధరాత్రి వరకు మేడారంకు గద్దెలపైకి చేరుతున్నట్టు కూడా పూజారులు చెప్తున్నారు.